మాట్లాడండి, సమయం కూడా లేదు, చాలా తక్కువ ఉంది. దయచేసి కీర్తన్ గారు. ఇప్పుడు ఆయన పాపము మన సార్ ఇది బాగా కనపడుతుందా? ఒకసారి జూమ్ చేయమని చెప్పండి మన వాళ్ళు. అవునా, ఒక్క నిమిషం నేను కూడా కళ్ళతోడు పెట్టుకుంటాను అయితే. బ్లర్ అయిందమ్మా. ఓకే, కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారితో లిక్కర్ స్కామ్ నిందితుడు వెంకటేష్ నాయుడు, వెనక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. పరిచయం చేస్తున్నది ఎవరండి? మనోడేనా ఏదో చెప్తున్నాడు, అంటే నాకు సన్నిహితుడో లేకపోతే మనకి కావాల్సినోడనో ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది ఆ ఫోటో. అవును సార్, అది ఎక్కడ తెలుసా, మన సెట్ వేశారు తిరుమల సెట్ ఉగాదికి తాడేపల్లి ప్యాలెస్ లో. అక్కడ లిమిటెడ్ పర్సన్స్ ని మాత్రమే ఇన్వైట్ చేసిన జోన్ లోకి ఇతను వెళ్ళాడు. వెళ్ళి అది కూడా చెవిరెడ్డి గారి సమక్షంలో పరిచయం చేస్తున్నారు. అంటే ఇంత డైరెక్ట్ ఎవిడెన్స్. అండ్ రెండు విషయాలు చెప్పారు, ఇప్పుడు వంశీ గారు చెప్పారు, నేను చెప్పాను, మీకు పంపిస్తాను అఫిడవిట్ కూడా. దాంట్లో డమ్మీ 2 సార్లు డమ్మీ నామినేషన్స్ 2019లో చంద్రగిరిలో ఆయన పోటీ చేసినప్పుడు వేశారు. మళ్ళీ ఈయన ఒంగోలుకి వెళ్తే చెవిరెడ్డి గారు మళ్ళీ ఒంగోలు అక్కడ డమ్మీ నామినేషన్ వేశాడు. ఇంత క్లియర్ గా అతని అనుచరుడుగా ఇతను ఉంటూ అంటే ఈ బంధం వారికి 6 సంవత్సరాల క్రితం నుంచే ఉంది. అవును సార్, ఇప్పుడు 2019 మీకు పంపిస్తాను, అప్పుడు మీకు ఇప్పుడే పంపిస్తాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళ సాక్షి ఛానల్లోనే, వీళ్ళ సాక్షి పేపర్ లోనే నిన్న కూడా వచ్చింది, మీరు గమనించండి, ఇదండి క్లియర్ గా చూపిస్తున్నాను. సాక్షి లోగో క్లీన్ గా అక్కడ చూపిస్తే చెప్తున్నా ఏంటంటే చెవిరెడ్డి సన్నిహితుడిని స్నేహితుడు అనే కారణంతో అకారణంగా ఇరికించారు అతని పేరుతో. మళ్ళీ తన స్నేహితుడిని మల్టిపుల్ టైమ్స్ నేను మీకు పంపిస్తాను, అక్కడ రాస్తున్నారు సాక్షి పేపర్ లో. సో ఇంత క్లియర్ గా వాళ్లే చెప్తున్నప్పుడు ఈయన ఇక్కడ సంబంధం లేని వ్యక్తిని ఇరికించారు. అండ్ ఆయన ట్రావెల్ చేస్తున్నారు, ఆయన ప్రతి ఒక్క ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన వెళ్తున్నారు. మీరు మొన్న వెళ్తే ఏకంగా మన హెలిప్యాడ్ జోన్ ఉంటుంది కదా సార్, ఆ ఏరియాలో కార్స్ వస్తున్నాయి, డైరెక్ట్ గా ఆయన కార్ లో దిగుతున్నారు. అంత లగ్జరియస్ లైఫ్ ప్రజల డబ్బుతో లీడ్ చేస్తుంటే వీళ్ళు అమాయకులా, వీళ్ళని మేము ఇరికిస్తున్నామా? ఇటువంటి ప్రజల డబ్బు దోచుకునే వాళ్ళు అమాయకులు అవుతారా సార్? అండ్ ముఖ్యంగా ఇంకోటి అంటే పెమ్మసానితో ఫోటో ఉంది, చంద్రబాబు నాయుడు ఒక్కొక్క ఫోటో ఉంటుందేమో. ఎందుకంటే మనల్ని మిస్లీడ్ చేయడం కోసం అత్తిలితేట్లున్నారు వైసీపీ వాళ్ళు. అతన్ని అందరి దగ్గర పంపించినట్టున్నారు, ఫోటోలు ఎత్తుకోరా నాయన అని చెప్పి. 10 ఫోటోలు జగన్మోహన్ రెడ్డి గారితో నేను పంపిస్తా, 10 ఫోటోలు పంపిస్తా. పంపించు. ఆ ఒక్కటి కాకుండా ఇంకో ఫోటో పంపించమను. నేను ఇప్పుడు బ్రహ్మనాయుడు గారికి ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు పంపిస్తానన్నారు కదా, నాకు పంపిస్తారు కదా, ఒక్క నిమిషం పంపిపోతే నెక్స్ట్ డిబేట్ లో అడుగుతుర్లేండి, ఆగండి, సమయం లేదు. సింగళూరు వెంకటేష్ గారు. శేఖర్ రెడ్డి గారు ఇదిగోండి, చూడు ఏంటి కాదు, చంద్రబాబు నాయుడుతో ఒకటన్నారుగా, ఏ వచ్చిన తర్వాత ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ ఫోటో నిజమో ఏ ఫోటో అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితిలో ఈ రోజు ప్రపంచం అలా ఉండిపోయింది. వెంకటేష్ గారు అఫిడవిట్ ఎందుకన్నా 2 సార్లు 2 సందర్భాల్లో చెవిరెడ్డి గాడే వేశాడు ఆయన. దయచేసి అందరూ ఆగాలి. వెంకటేష్ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు చూపించారు కదా వెంకటేష్